గిద్దలూరు నియోజకవర్గం సంబంధించి జన సైనికులు లోకేష్ గారు ఉన్నారు. గిద్దలూరులో ఇండియా కూటమి అభ్యర్థి అశోక్ రెడ్డి గారు మెజారిటీగా సాధించి గెలుపొందారు. ఖచ్చితంగా ఆ రోజు ఎలక్షన్ టైమ్స్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేయటం వల్లే ఈ గెలుపు అనేది సాధ్యమైందంటారా? తప్పకుండా. ముందుగా శతజ్ఞ న్యూస్ ఛానల్కు నా ధన్యవాదాలు. ఈరోజు గిద్దలూరు నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి అయినటువంటి ముత్తుముల అశోక్ రెడ్డి అన్న గారు ట్రెమెండస్ విజయాన్ని అందుకోవడము మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ విజయము ఎగరలేదు, దాన్ని చరిత్రను తిరగరాసే విధంగా ఈరోజు ముత్తుముల అశోక్ రెడ్డి అన్న 82,000 మెజారిటీ ఉన్నటువంటి వైసీపీని కూలదోసి నెత్తి మీద కాలేసి తొక్కి ఈరోజు ఆ యొక్క మెజారిటీని తిరగరాసి మళ్ళీ ఆ గిద్దలూరు నియోజకవర్గానికి నేనే రాజును అనే విధంగా ఈరోజు పీఠాన్ని అధిరోహించిందంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈరోజు ఇంకొక మాట చెప్పుకోవాలి. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన మేలు మా నియోజకవర్గానికి రావడము మేము మరచిపోలేనిది. ఆయన రావడం వల్లనే, పవన్ కళ్యాణ్ గారు రావడం వల్లనే మాకు ఎక్కడైతే మెజారిటీ కొద్దిగా తగ్గుతుంది అని ఏదైతే మాకున్న అనుమానాలను ఆయన రావడంతో పటాపంచలు చేసి దరిదాపు 20 నుంచి 30,000 మెజారిటీని ఆయన రావడంతో పెరగడము మాకు శుభసూచకంగా మేము పరిగణిస్తాం.